వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జననేత అవతారమెత్తనున్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వాస్తవానికి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పటి వరకు మనం ఒకసారి గతంలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మలుపు తిరిగింది. కాంగ్రెస్లో ఒక జీవం పోసినట్టుగా అతను పాదయాత్ర నిర్వహించి తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి ఒక కారణమైన రేవంత్ రెడ్డి తర్వాత సీఎం అయిన తర్వాత ఆయనకు సంబంధించిన కొంచెం ఆయన క్రేజ్ తక్కుంటూ పోతుంది. ఈ విషయంలోనే అది గమనించిన అధిష్టానం మీనాక్షి నటరాజన్ను తెలంగాణ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఆ నియమించిన తర్వాత తెలంగాణలో మరొకసారి అంటే మొదటి నుండి కాంగ్రెస్తోనే ఉన్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుండి ప్రజలలో కలిసి ప్రజల నుంచి వెళ్ళి కొంచెం వరకు మరొకసారి చెడిపోతున్న కాంగ్రెస్ స్థాయిని కాంగ్రెస్ గ్రాఫ్ను మరొకసారి స్తబ్దతగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం వచ్చిన తర్వాత కొంచెం గ్రాఫ్ పెరుగుకుంటూనే పోతుంది. అనేక సమస్యలపై తనదైన శైలిలో కాంగ్రెస్లో ఉన్న ఎవరైతే వారి విభేదించి వారి మధ్యలో ఏదైతే అధిష్టాన పోరు జరుగుతుందో ఆ పోరులోనూ సైతం తనదైన శైలిలో ముద్ర వేస్తూ వారిలో సమన్వయం ఏదైతే లోపు వచ్చిందో ఆ లోపాలను కూడా తగ్గించడానికి ప్యాచప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి తెలంగాణలో రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే ఎన్నికలు వస్తున్నా ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఈరోజు అదే ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రజలలో అసలు ఈ కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలు సరైన పద్ధతిలో చేస్తున్నారా లేరా, అది ప్రజలకు చెందుతున్నాయా లేదా, ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపటం లేదు, తెలంగాణలో గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది, ఈ విషయంపై చర్చించడానికి విశ్లేషించడానికి వాస్తవాలు తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ 7 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేరున్నారు. ఆందోళన నుంచి వెళ్ళి 1 ఆగస్టు నాడు మొదలైన పదయాత్ర 5-6 వర్ధనపేటలో ముగియనుంది. ఈ విషయంపై ఈరోజు తెలంగాణలో ఈ పాదయాత్ర నిర్వహించిన మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఈరోజు మన సమావేశం చేయడానికి అసలు వాస్తవంగా ఏంటి ఎందుకు అనే విషయంపై చర్చించడానికి మనతోటి ఈరోజు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికార సెక్రటరీ స్వామిల్ కార్తిక్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అనేటువంటి కొలుపుల అమరేందర్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి పెద్దపల్లి జితేందర్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు మనతోని ఈ విషయాలపై చర్చించడానికి విశ్లేషించడానికి వాస్తవాలు తెలుసుకోవడానికి మన ముందున్నారు. ఫస్ట్ మనం ఒకసారి తెలంగాణ అధికార ప్రతినిధి సెక్రటరీ అయినటువంటి స్వామిల్ కార్తిక్ గారి దగ్గర వెళ్దాం. కార్తిక్ గారు, ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడానికి పూనుకున్న విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దేనికి ఈ సంకేతం ఎలా మీరు ఈ ప్రజలకు చెప్పబోతున్నారు? సార్, అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయడంలో అంటే దీన్ని ఒక పాజిటివ్ కోణంగా తీసుకుంటే బాగుంటుందన్న నా అభిప్రాయం. అయితే ఇంతకుముందు మీరు చెప్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి క్రేజ్ తగ్గుతున్నట్టు కనిపించిందని అధిష్టానం భావించిందేమో అని ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నా. అయితే ఏం లేదు సార్, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీతోని నాకున్నటువంటి నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను కాంగ్రెస్ లోనే ఉన్నా కాబట్టి నాకు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ మనందరికీ ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి పేరు తలవకుండా 2 రాష్ట్రాల్లో రాజకీయం అనేది ఒక్క రోజు కూడా జరగదు. ఏదో ఒక మూలన రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటూనే మనం రాజకీయం చేయాలి. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారికి కూడా దక్కనటువంటి గౌరవం ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి దక్కింది. ఏంటి, సాక్షాత్తు సోనియా గాంధీ గారే వారికి ఒక లేఖ రాసుకుంటూ ఒక రిమార్కబుల్ మరచిపోలేనటువంటి సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని ఒక అప్రిసియేషన్ ఇచ్చినటువంటి సందర్భం, అది కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. దాన్నే రేవంత్ రెడ్డి గారి క్రేజ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రేజ్ కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అయితే
ఏ రోజు కూడా అంటే దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే ఎన్నో దశాబ్దాలు ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నార్మల్ గా నానుడి ఏంది, ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఏవో కొన్ని సందర్భాలని వాళ్ళు పర్యవేక్షిస్తారు, వెళ్ళిపోతారు అని నార్మల్ గా ఒక వాదన అనేది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ ఈ విషయాలన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేవా అని నేరుగా ఢిల్లీ అంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ప్రజల దగ్గరికి పాదయాత్రగా వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడాన్ని ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల మంచి చేయాలన్నటువంటి ఎంత చిత్తశుద్ధితో ఉంది అనే కోణంలో మనం ఇక్కడ చూడాలి తప్ప అనవసరమైనటువంటి వాదనకు తెరలేపితే అది రాజకీయంగా సరే మీరు మాట్లాడుకోవడానికి బాగుంటుందేమో కానీ గమనించే క్షేత్రస్థాయిలో గమనించే ప్రజలు కూడా వాళ్ళు దీని అన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం, అంటే ఇది ఒక కొత్త ఇనిషియేషన్. ప్రజలకు ఢిల్లీ ప్రజలు కలవడము, నేరుగా ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఒక కోణం అయితే, రెండో కోణంలో ఇంద్రం ఇండ్లు ఇస్తున్నాం, అట్లాగే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అట్లాగే ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో వెళ్ళి వారికి సమీక్ష చేయడం వల్ల ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, వారికి ఇంకా మనం మంచిగా ఏ విధంగా చేయాలని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా వారే రాజీవ్ గాంధీ గ్రామీణ సంఘటన ఈ కార్యక్రమం అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ కి వారే చైర్మన్ కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, అట్లాగే రైతులకు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ యొక్క సత్ఫలితాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించుకొని దీన్ని ఢిల్లీకి చేరవేయడం వల్ల, అందుకే మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుకుంటూ 2029లో జరిగే ఎన్నికలకు ఇట్స్ అన్ రేర్ మోడల్ అని ఒక సందర్భాన్ని మాట్లాడినారు. సో మన రాష్ట్రం ఈ దేశానికి తలమానికంగా కాబోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి అన్ని పార్టీలను కూడా మంచి మనసుతోని సహకరించి ఈ పాదయాత్రను మీరు అందరూ కూడా స్వాగతించండి, వీలైనంత వరకు సహకరించండి. ప్రజలు ఇబ్బంది పడేదాన్ని ఆరోపణలుగా కాకుండా సలహాలు సూచనగా చేయడం వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో మన దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా మోడల్ గా చూపించడం వల్ల మన కీర్తి మన రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి వెళ్ళడానికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తారు. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి బీఆర్ఎస్ నేత కొలుపుల అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు, ప్రస్తుతం అయితే కార్తీక్ సామ్యుల్ గారు చెప్పారు కాంగ్రెస్ కు సంబంధించిన రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పుకుంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వారికి ఒక అప్రిషియేషన్ ఒక లెటర్ కూడా రాసిందని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో ఎన్నో లుకలుకలు కనబడుతున్నాయని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇంకోటి క్రేజ్ తగ్గుతలేదండి. సామిల్ గారు చాలా కరాఖండిగా చెప్పారు. ప్రజలకు ఈ సమస్యల పట్ల, అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్కు సరి అయిన పద్ధతిలో ప్రజలకు చెందుతున్నాయా లేదా అనే సమీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించే భాగంలోనే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వెళ్తున్నారు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారండి, మీరు ఎలా విశ్లేషిస్తారు? అనిల్ గారికి, ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, రామ్మోహన్ సార్ కు, జితేందర్ కు, సోదరుడు కార్తిక్ గారికి నమస్కారాలు. సోదరుడు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుండు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలనే అంత పెద్ద మహామౌలు ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, జవహర్ లాల్ నెహ్రూ కానీ చాలా మంది ఉన్నప్పుడే ఎక్కడ కూడా ఇన్ఛార్జులు అనేటోళ్ళు జస్ట్ వాళ్ళ పార్టీ మటుకే, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, పార్టీలో ఉన్నటువంటి ఏ విషయాల మీదనైనా కానీ ఈ పరిశీలకులు వచ్చి వాళ్ళని సమన్వయం చేసి ఎవరి మధ్యలో అయినా భేదాభిప్రాయాలు ఉన్నా
లేకపోతే కొత్త పథకాలు ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎక్కడో గాంధీ భవన్ లో కూర్చొని ఒక చర్చ చేసుకొని ప్రజలకి ఇది చేస్తే మంచిగుంటుందని చెప్పిన సందర్భాలు చూసినాం కానీ సోదరుడు మర్చిపోయినట్టుండు. మళ్ళా నాకు కార్తీక్ ఏజ్ ఎంతనో తెలియదు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర అంటే మొట్టమొదటిగా మందకృష్ణ మాదిగ గారు చేశారు. ఏబిసిడి వర్గీకరణ కోసం ఒక గొప్ప పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. తర్వాత ఈ భారతదేశంలోనే కన్షీరామ్ గారు ఒకసారి సైకిల్ యాత్ర చేశాడు, ఒకసారి పాదయాత్ర చేశాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. నిన్న మొన్న మన తర్వాత జగన్ చేశారు పాదయాత్ర. తర్వాత లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాదయాత్ర చేయడం వల్ల వాళ్ళకు భాష మీద పట్టుంటది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద పట్టుంటది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పట్టుంటది, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటది, ఇది కాదంటలే. కానీ మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తిని కూడా నేను తప్పుపట్టట్లేదు. షీజ్ ఎ జెంటిల్ ఉమెన్. తన చాలా సాదా సీదాగా ఉన్నది, తన చాలా అది ఉన్నది. ఇక్కడ గతంలో వచ్చినటువంటి పరిశీలకులు ఏదో డబ్బులకు లొంగిపోతుర్రు, ఇంకా ఏదో అవుతుందనే ఉద్దేశంతో అధిష్టానము ఏదో చేసిందనే ఒక ప్రపగండ అయితే ఉంది. అది ఎంత మటుకు నిజమో తెలియదు. ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పిండు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ కానీ ఇంకా ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇక్కడ ఈ పార్టీలకు గనక ఈ యొక్క రాష్ట్రాలలో గెలిస్తే ఢిల్లీ గులాములుగా ఉండవలసిన అవసరం వస్తుంది, జీ హుజూర్ అనవలసి వస్తుంది, మన ఆత్మాభిమానం తాకట్టు పెట్టవలసిన అవసరం వస్తుందని 9 నెలలలోనే ఒక పార్టీని పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు కాపాడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. తర్వాత కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు, ఢిల్లీ గులాముల దగ్గర తాకట్టు పెట్టొద్దు, మన రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవాలంటే, మన హక్కులు సాధించుకోవాలంటే ఇక్కడ మనకు ఒక పార్టీ అవసరం ఉన్నది అని ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ రోజు సంది మొత్తుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీలు గెలిచారు, బీజేపీ నుంచి ఎంపీలు గెలిచారు. మీరు వాళ్ళ ఎంపీలు ఏం మాట్లాడినా కానీ అధిష్టానం ఏం చెప్తే అది మాట్లాడాలి తప్ప వాళ్ళు భారతదేశం యొక్క మొత్తం అంశాలని క్రోడీకరించి మాట్లాడాలి తప్ప తెలంగాణలో ఉన్నటువంటి బాధలు కానీ, బాధ్యతలు కానీ, ప్రజల హక్కులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలని కానీ మాట్లాడడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఇక నిన్న మొన్న చూసినాం. అందులో ఇంకోటి సోదరుడు చెప్పిండు, ఒక రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ బాగా పెరుగుతుందని. మీనాక్షి నటరాజన్ వచ్చిన తెల్లారి నుండి ఆమె గాంధీ భవన్ లో ఒక్కొక్క రాష్ట్రాన్ని పిలిచి, ఒక్కొక్క జిల్లాని పిలిచి అడిగింది. అక్కడ ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు, ఈయనకేం తెలియదు, ఈయన కొత్తగా వచ్చిన మనిషి, ఏదో గాలిపులు వచ్చిండు, గాలిపులు అయ్యాడు ముఖ్యమంత్రి, కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే ఉన్నదని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తే అక్కడ మొరబెట్టుకుంటే ఈమెను పంపించేమైందంటే ఏం జరుగుతుంది, అసలు ప్రజలకు సేవ చేసుడు పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆమె రావడం జరిగింది అనేది ఒకటి తిన్నది. ఇవాళ ఇంకోటి కూడా చెప్తుండు, రేవంత్ రెడ్డి గారు అంటే అద్భుతమైనటువంటి పాదయాత్ర చేసిండట. కార్తీక్ గారు తెలియకుండొచ్చు, నేను అనలేదు, లేకపోతే మా జమీల్ భాయ్ అనలేదు, రామ్మోహన్ సార్ అనలేదు. ఆయన పాదయాత్రను మొదలుపెట్టి బస్సు యాత్ర చేసిండు. ఆయన బస్సు యాత్ర చేస్తే ఇప్పుడు మీ పార్టీ పాదయాత్ర చేసిండని సార్, నేను ఎప్పుడన్నా పాదయాత్ర చేసిండని నేను అనలేదు. ఆగండి, పాదయాత్ర ఉన్నటువంటి అరే ఆగండి, మీరు మాట్లాడాక మళ్ళీ మాట్లాడండి. కాదన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఏమన్నారంటే, పాదయాత్ర అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర, బస్సుల మీద చేసే యాత్ర అని. నేను అసలు పాదయాత్ర గురించి మాట్లాడలేదే. దయచేసి మీరు మాట్లాడినంతసేపు మీరు
మీరు ఓకే డీవియేషన్ చేయకండి. ఓకే మీకేదైనా రైట్ అమరేందర్ గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను పాదయాత్ర అనే పదం ఉపయోగించలేదు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి రిపీట్ చేసి వైఎస్ఆర్ మీరు ఒకసారి రిపీట్ చేస్తే మీ రిపీట్ చేస్తే ఆయన అన్నది. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు బాగా అద్భుతంగా చేసిరని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాదండి చేసింది, బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. ఎందుకంటే ఈ పార్టీలకు కూడా దళితులు అన్నా గాని బీసీ వర్గాలు అన్నా గాని వాళ్ళకు చేదనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పరు వాళ్ళు. బట్టి విక్రమార్క చేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఒక మనకు ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా వచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతలేదు, కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదు, అన్ని పొల్లు మాటలు చెప్పి మసిబూసి మారడికాయ చేసిన రేవంత్ రెడ్డి పైన ఉన్నాడు, ఆయనని దింపితే ఇప్పుడు ఏదైనా కష్టకాలం రాగాల అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఆమెనే పోయింది. పోయి నీకు మంత్రి పదవి రాకపోతే ఎందుకు రావాలి, ఇప్పుడు మనం బీసీ అంటున్నాము, శ్రీహరికి ఇస్తున్నాము, వీళ్ళకి ఇస్తున్నాము, నీకు కూడా రేపు రాబోయే కాలంలో ఇస్తా అంటే ఆయన ఎట్లున్నాడో తెలుసు. నేను 10 సంవత్సరాలు నేను చేస్తా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలు అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఓపెన్ గా చెప్పిండు ఆయన చెప్పిండు. ఆయన ఏమన్నాడు, 50 కోట్లకు పదవి తెచ్చుకుండని మీ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు, తర్వాత ఓటుకు నోటుకు దొంగ అని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు, మేము అంటలేము. ఆయనకంటే బాగా కేసు పెంచిండంట. పెంచడం వల్ల మీనాక్షి నటరాజన్ గారు ఇలా 6 జిల్లాలలో 6 నియోజకవర్గాల్లో పర్యటిస్తుందని చెప్పిండు. ఇది శుద్ధ తప్పు. ఇక్కడ ప్రజలల్లా వీళ్లకు గ్రౌండ్ లెవెల్లో మొత్తము పడిపోయింది గ్రాఫ్. ఈ అక్కడ పోతే కూడా రాహుల్ గాంధీ మన మీటింగ్ లో పథకం ఇచ్చినట్టు, ఏదో పిటి ఉషా గోల్డ్ మెడల్ కొట్టినట్టు, లేకపోతే మన వాళ్ళు ఏదో సాధించినట్టుగా చెప్పుకున్నాడు ఆయన ఏమన్నది ఆమె, నువ్వు ఒక మీటింగ్ పెడుతున్నావు బాబు, నీ మీటింగ్ కు నేను అటెండ్ కాలేకపోతున్నా నా ప్రస్తుత పరిస్థితులు, అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, నాకు ఇదే పెద్ద అవార్డు, ఇదేనా మాట్లాడేది? రైట్. ఇదే అమరేందర్ గారు. ఓకే, మరొకసారి అమరేందర్ గారు లెటర్ ఎవరు రాయాలి, ఏమని రాయాలి, నువ్వు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నావు, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నావు, నువ్వు మేము ప్రియాంక తోటి చెప్పినటువంటి ఆ హామీలన్నీ నెరవేర్చినవు, లేకపోతే ఆడపిల్లలకు 2500 ఇస్తానవి ఇచ్చినవు, స్కూటీలు ఇచ్చినవు, లేకపోతే కేసీఆర్ కిట్ బదులు ఇంకోటి ఇస్తానవి ఇచ్చినవు, గొర్రెల పైసలు డబుల్ చేస్తానవి ఇచ్చినవు, రైతు బంధు. అమరేందర్ గారు మరొకసారి వస్తానండి మీ తారికి. జమీల్ గారు 2 పంటలకే ఇస్తుండు దద్దమ్మ కేసీఆర్ అన్నాడు, 3 పంటలకి ఇస్తానందుకు నీకు చేసినందుకు నీకు పెరిగింది, ఏముందని పెరిగింది? ఇలా కాంగ్రెస్ పార్టీ కిందికి దిగజారిపోయింది. ఈ దిగజారిని దాన్ని కాపాడుకోవడం కోసము వీళ్ళు చేస్తున్న ప్రయత్నము. మీనాక్షి నటరాజన్ గారు ఒక కమిట్మెంట్ బిడ్డనే ఆమె. రేవంత్ రెడ్డిని కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని కానీ నమ్మట్లేదు ఆమె. ఓకే, ఎనీవే అమరేందర్ గారు మరొకసారి మీ ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారు బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు తెలుద్దాం. జితేందర్ గారు ఇప్పుడు కార్తీక్ గారు చెప్పినట్టుగాను ప్లస్ ఇప్పుడు అమరేందర్ గారు చెప్పినట్టుగాను వాస్తవానికి కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు గడ్డుకాలంలానే అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలకు సంబంధించిన డిలే, ఇందుకోసం ఇంకోటి ఏంటంటే ఉపాధి హామీ పథకం, అలాగే సంబంధించింది గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అలాగే సంబంధించింది ఈరోజు ఏదైతే ఉచితాలు అని చెప్పి బస్సుకు సంబంధించిన ఇచ్చారో మహాలక్ష్మి పథకం, దాంట్లో మహిళల పట్లనే చాలా పెద్ద వారికి సంబంధించిన ఏమంటారు దానికి వారికి సంబంధించిన మహిళల మధ్యలోనే పెద్ద ఎత్తున కొట్లాట జరుగుతుంది, వారి మీద ఇదే జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ దీని మీద ఈ పాదయాత్ర మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు యాజ్ ఏ బీజేపీ నాయకులుగా? అందరు ప్యానలిస్టులందరికీ నమస్కారం. ప్లీజ్ సార్. రామన్ గారికి, కార్తిక్ గారికి, మరియు మహేందర్ గారికి, జమీల్ గారికి అందరికీ నమస్కారం. ఇవాళ పాదయాత్ర అనే దాన్ని ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్గా కాంగ్రెస్ సృష్టిస్తుంది. ఎందుకంటే పాదయాత్రకు ఒక చరిత్ర ఉందండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినా కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినా కూడా, తర్వాత
షర్మిల గారు చేసినా కూడా ఫస్ట్ దాన్ని జోక్గా చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. వారు ఎక్కడికొచ్చినా బస్సులు దిగి ఆ నుంచి పాదయాత్ర చేస్తున్నామని చెప్పి ఊరూరికి వచ్చడం. ఆ తర్వాత అసలు పాదయాత్రను తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిగా చేసింది బండి సంజయ్ గారు. వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసిన పాదయాత్ర, వారు బీఆర్ఎస్ అధికారంలోని వారు చేసిన తప్పిదాలందరినీ కూడా ప్రజలకు తీసుకుపోయిన పాదయాత్ర సక్సెస్ అయిందని నేను సంజన గారు దీంట్లో సక్సెస్ అయినలు. వారి ప్రెసిడెన్షిప్ బౌట్ల అప్పుడు సీట్లు తగ్గినాయి కావచ్చు, కానీ అగర్సే అట్లే విధంగా సంజన గారు ఉండేది ఉంటే ఇవాళ రోజు వేరే ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ తీసుకున్నది. ఎందుకంటే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలే. వారు ఎస్సీ బంధం చేసిండు. ఎస్సీ మహేంద్ర నువ్వు మాట్లాడేటప్పుడు నేను అస్సలే మాట్లాడలే. మీరు మాట్లాడేటప్పుడు నేను అస్సలే మాట్లాడలే. నేను చెప్తున్నా, మీరు 20,000 రేషన్ కార్డులు ఇచ్చిరని బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మీకు గుర్తు చేస్తున్నా. అదంతా ఒక్కటి నేను చెప్పినాక నేను కంక్లూడ్ చేసినాక మీరు చెప్పుండ్రు మహేందర్ అన్న. నేను చెప్పేది, మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించబడ్డారు ప్రజలతోని, వీళ్ళతో కాదు. వీళ్ళు జితేందర్ గారు ఒక్క నిమిషం చెప్పనా. ఏదైతే అమరేందర్ గారు చెప్తున్నారో రేషన్ కార్డులు ఇచ్చారని, ఆ 6,24,20,000 ఏదైతే ఉన్నదో వారు కేవలం మాత్రం అదొక ఫుడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. రేషన్ కార్డ్స్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఇవ్వలేదు. తర్వాత కేవలం ఫుడ్ సేఫ్టీ కార్డ్స్ అనేది ఒకటి ఇచ్చారు. గో హెడ్ సార్ జితేందర్ గారు, గో హెడ్. ఇంకొకటి, ఒక కొత్త రేషన్ కార్డు మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. బీసీ బంధు పెట్టిండ్రు, ఎస్సీ బంధు పెట్టిండ్రు. అందులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా చెప్పిండ్రు. చాలా మంది రేషన్ కార్డులు పేర్లు ఎన్రోల్ కాక, అయ్యా మా రేషన్ కార్డులు మా పేర్లు ఎన్రోల్ చేయాలంటే కూడా ఎన్రోల్ చేయని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎంతవరకు కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది అయిందంటే, వాళ్ళు ఫలానా వాళ్ళ రేషన్ కార్డుల వాళ్ళ పేరు నమోదు చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆ ప్రజలను ఎంత ముప్పు తిప్పలు పెట్టిండ్రు అంటే అంత ముప్పు తిప్పలు పెట్టిండ్రు. వీళ్ళు చెప్పే రైతు బంద్ అయితే ఇది వట్టి దొరలకు సంబంధించిన బంద్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 100 ఎకరాల రుణంలో కూడా రైతు బంధు మాట్లాడుకుందాం తర్వాత. మీరు అమరేంద్ర అన్న, నేను చెప్పేది నేను చెప్పినాక మీరు చెప్పే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి తప్పిదాలు చేసిండ్రు దాని తగ్గట్టు మీకు ఖచ్చితంగా కాదు. మీ బండి సంజయ్ ఏమో రేవంత్ రెడ్డి ఒక్కలా చూసుకుంటాడు, మీరేమో మమ్మల్ని తిట్టుకుంటారు. మీకు సాధన కాదు కదా. మీరు కాంగ్రెస్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. నేను చెప్పేది ఒకటే, సంజన్న గురించి మీరు మాట్లాడే మిమ్మల్ని బట్టబయలు చేసింది సంజన్న. మిమ్మల్ని ఏమేమి చేసింది అనేది బట్టబయలు చేసిండు. సంజన్నని ఓర్వలేక మీరు ఆఫీస్ నుంచి తాళాలు వెలగొట్టి, వెల్డింగ్ తో తాళాలు వెలగొట్టి జైలు వేసిండ్రు. ఆ జైల్లో నేను సంజనతో ఉన్నా. నేను అక్కడ లోపల ఉన్నప్పుడు లోపలికి నీళ్లతో కొట్టిండ్రు. ఆడవాళ్ళు ఉన్నారని చెప్పి మరో నిజాం ప్రభుత్వం లెక్క చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు చేసింది తప్పిదాలు మీదైతున్నదో, ఆయన లోపల ఉన్నప్పుడు వెల్డింగ్ దాంతో బలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి ఒక దొంగని రాష్ట్ర అధ్యక్షుడిని మీరు ఎట్లా తీసుకుపోవాలి, మర్యాదపూర్వకంగా మీరు అరెస్ట్ చేసేది ఉంటే మీరు ఆ రోజు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు అనేది మీకు గుర్తున్నదా? మీరు చూసిందా? మీరు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? మీరు ఆయనని ఎంత దారుణంగా, అతి దారుణంగా ఆయన ఇప్పుడు చేసేటప్పుడు ఒక బందిపోటుని, ఓ దొంగని తీసుకుపోయిన ఒక ప్రజలకు మీరు చేసిన నేను ఖచ్చితంగా నేను కూడా చెప్తాను మీరు ఏమేమి చేసిండ్రు అనేది. మీరు చేసింది ఏమేందో ఇవాళ మీ పార్టీ సరిగా లేదు. మీరు ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టాపిక్ అయితే ఉన్నదో ఇస్తాను ఎక్కడ చెప్పలేదు. మీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కువ చేస్తే కూడా వేరే దేశం అడుగుతా అనే పరిస్థితిలో, అంటే దౌర్భాగ్య పరిస్థితిలో, దేశం అఖండ భారతదేశం గురించి మీరు మాట్లాడే విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? వేరే దేశంని అడుగుతామని చెప్పి అడుగుతాడు.
గట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము మీరు మాట్లాడేది ఒక ఏమన్నా దిక్కుమాల మాటలు ఏదైనా ఉంటే ఒక పద్ధతి మాటలు ఏం లేదు, ఇష్టరాజ్యంగా ఏది పడితే అది మాట్లాడతారు. ఒక భారతదేశం గురించి ఎట్లా మాట్లాడాలని తెలియకుండా కూడా మీరు ఏమైందంటే ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మనం ఈ రాష్ట్రంలోనే కాబట్టి దేశంలోనే ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే ఒక టాపిక్ మీద ఎంచుకున్నామో ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కేవలం ఇప్పుడు ఏదైతే మన టాపిక్ ఉన్నదో టాపిక్ మీదనే మాట్లాడారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు చేసేది మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రకు వస్తున్నారు. వాళ్ళకి అసలు వారం రోజుల పాటు పాదయాత్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చేసినట్టు అధికారులు నడుస్తారు, మీరు చేసినట్టు వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మీ దగ్గరనే ఉంటాయి. మీరు అవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా ఎవరో ఇన్ఛార్జ్ వచ్చి ఇక్కడ పాదయాత్ర చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ కి? అంటే ఇట్లాంటి సీఎం ని మేము చూడబోలే, మేము ఖచ్చితంగా ఏదున్నా కూడా పబ్లిక్ల దగ్గర పోయి మేము తీసుకుంటామని చెప్తున్నా. కార్తిక్ గారు మీరు క్లారిఫై చేయాలి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు అధికార యంత్రాంగం మొత్తం మీ చేతులు ఉన్నది. మీరు అధికార యంత్రాంగంని మీ వ్యవస్థలో మీ చేతులు ఉన్నప్పుడు మీరు అడిగే పరిస్థితి, మీరు కూడా ఒక సర్వే చేపియని ఉంటే పబ్లిక్ ఎట్లున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోదలుచుకున్నారా లేదా? మీరు అట్లాంటి మీకు హైకోర్టు మీకు ఖచ్చితంగా సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా చేయాలని ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు వారి స్టేట్మెంట్ లా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తాము, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఆమె పట్టుబడుతుంది. పట్టుబడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది టైం కాదు తర్వాత చేసుకుందామంటే కూడా మీనాక్షి నటరాజన్ గారు వింటలేరు. విననప్పుడు వారు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడైతే సీఎం మీద వారికి నమ్మకం లేదు కాబట్టి ఇట్లాంటి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుందామని చెప్పి వస్తున్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎప్పుడైతే తెలుగుదేశం పీరియడ్ లో 1981లో 82లో ఏదైతే తప్పు చేసిందో ఆ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టు ఇప్పుడు అదే విధంగా మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు. మీరు అదే విధంగా తెలంగాణ ప్రజలని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇక్కడున్న సీఎం తోని మీరు చేయాల్సింది ఏంది? కాంగ్రెస్ ఖచ్చితంగా దీన్ని ఇన్సల్ట్ చేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణ ఎంచుకున్నారు సీఎం కి, అది మన దౌర్భాగ్యమో మంచిదో చెడో ఆయన సీఎం అయిండు. అయినప్పుడు ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు సీఎం ఉన్నప్పుడు వారు సీఎం గా చేసేటప్పుడు మీరు ఏం చేస్తే బాగుంటది అనే దాని మీదకి వెళ్ళి మీరు అధికార యంత్రాంగం నుంచి వెళ్ళి తీసుకొని మీరు ఒక డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ర్యాలీ చేస్తే పాదయాత్ర చేస్తే మీకు ఏం తీసుకోదలుచుకున్నారు? పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళి ఎట్లాంటి ఇన్పుట్ తీసుకుంటున్నారు? మీరు ఎట్లాంటిది సర్వే ఏదలుచుకున్నారు? మీరు గది చెప్పి క్లారిఫై చేసి మీరు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం. జితేందర్ గారు, ఓకే, ఈ విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, బీజేపీ స్టాండ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. రాష్ట్రానికి సంబంధం లేని మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే పాదయాత్ర చేయబోతున్నారో దాంట్లో రాంగ్ మెసేజ్ వెళ్తాని చెప్తున్నారు. బీఆర్ఎస్ అయితే ఆ పాదయాత్రను వెల్కమ్ చేస్తూనే ఆమె మీద విమర్శ చేస్తున్నది. కేవలం కాంగ్రెస్కు సంబంధించిన అంటే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఏదైతే పడిపోతుందో ఆ గ్రాఫ్ను గమనించిన అధిష్టానం ఈరోజు నటరాజన్ గారిని ఇక్కడ పాదయాత్ర చేయడానికి అనుమతించి చెప్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించిన అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ గారు చాలా క్లియర్గా చెప్పారు. గ్రాఫ్ పడిపోవడం కాదు, ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది రేవంత్ రెడ్డిది. దీనివల్ల ఇంకా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఏదైతే అవలంబించిన ఈ నిర్ణయాలు ఆ సంక్షేమ పథకాలు చేరుతున్నాయా లేదా అనే దిశలో వెళ్ళి చూడడానికే పరీక్షించడానికే వెళ్తున్నారని చెప్తున్నారు. పూర్తిగా దీని మీద మూడు పార్టీలు తన వైఖరిని ఎప్పుడైతే చెప్పారో ఆ విషయంపై యాజ్ ఎ విశ్లేషకునిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? జమల్ గారు, మీకు అట్లాగే జితేంద్ర గారికి, అమరేందర్ గారికి, సానిల్ గారికి నమస్కారం. కూడా వాళ్ళు తిట్టుకొని మొత్తం అన్ని విషయాలు మాత్రం బయట పెట్టుకున్నారు. ప్రజలంతా చూస్తున్నారు కదా ఏంటంటే ఎవరు కరెక్ట్ ఎవరికి లేదు వాళ్ళు నిర్ణయిస్తారు. ముఖ్యంగా మీనాక్షి సాద్రి గురించి అందరికీ మంచి అభిప్రాయం ఉంది బీజేపీ. ఎందుకంటే ఒక కట్టారు కాంగ్రెస్ కార్యకర్త, ఎక్కడ కూడా వేషజాలకు పోతలేదు. వచ్చినప్పటి నుంచి గతంలో చూసాం కదా ఇన్ఛార్జీలు, దీపాదాస్ మున్షి అయితే ఒక రాణిలాగా వ్యవహరించారు. ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ఆయన మొత్తం అంతా స్టార్ హోటల్లో వండుకుంటా వీళ్ళ మీద డామినేట్ చేసారు, దాని మీదే కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మీరు
గతంలో దిగ్విజయ్ సింగ్ గారి నుంచి మొదలు పెడితే కొన్ని ఆరోపణలు ఉంటాయి. దిగ్విజయ్ సింగ్ గారు అయితే పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు విన్నారని అవన్నీ ఆరోపణలు ఉంటాయి. కనుక ఇటువంటి ఆరోపణలు ఏమీ లేకుండా గత 6 నెలలుగా మనకు మీనాక్షి నటరాజన్ గారి మీద మిగతా పార్టీలో కూడా మంచి గౌరవం ఉంది కాదంటలేండి. కానీ సమస్య మీది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తిరగాల్సిన అవసరం వచ్చింది, లోకల్ నాయకత్వం లేకనా అనే సమస్య వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఆంధ్ర నాయకత్వాన్ని మెచ్చుకున్నంతగా తెలంగాణలో ఉన్న నాయకుల్ని, ముఖ్యమంత్రులు వెంకటరావు గారు అయ్యారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, 2 సార్లు చెన్నారెడ్డి గారు అయ్యారు, అంజయ్య గారు అయ్యారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత కూడా వీళ్ళందరినీ మెచ్చుకొని మాట మాత్రం రాజశేఖర రెడ్డి గారిని చెప్తాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణకు ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన ఉంటే. ఇంకా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇంకా ఆంధ్ర నాయకత్వాన్ని ఇంకా కీర్తిస్తున్నారంటే కొంచెం అది భావదారిద్ర్యం అంటున్నాను. స్వామిలు గారు ఏమనుకోవద్దంటే మీ గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఇంకా మనకు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటున్నారంటే ఏం చెప్పుకుంటారు? చేసిన ద్రోహం గురించి చెప్పుకుంటారు. మంచి ఎప్పుడైనా ఉంటుంది, కాదంటలేను. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటలేమా? కాదంటలేము. కానీ కేవలం ఇంకా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద ఆధారపడి ఇంకెందుకు ఉంటుంది అంటే రెడ్ల పెత్తనం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఉన్నది స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అస్తిత్వ పోరాటంలో పాటు కుల పోరాటం కూడా జరుగుతుంది. ఇవాళ బీసీల ఆత్మగౌరవ పోరాటం జరుగుతుంది. మేమెంతో మాకంతా అనే సరిగ్గా జరుగుతుంటుంటే ఇంకా మీకు రెడ్డి ముఖ్యమంత్రులను కూడా కీర్తిస్తూ ఇంకా కాంగ్రెస్ పార్టీకి వాళ్లే వారసులుగా వాళ్లే ఐకాలుగా భావిస్తే మాత్రం ఏమీ చేయలేము. స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే లోకలోకలు ఉన్నాయి. ఈ లోకలోకలు తగ్గించుకోవడం అంతర్గత పోరులో మీరు ఏం చేసుకుంటారో ఎవరికి సంబంధం లేదు. మిత్రి గారు అందుకే అన్నారు, ఎవరైనా ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామన్నా. ఇవాళ ఒక్కసారి నియోజకవర్గాలు చూడండి. ఏ నియోజకవర్గాలు ఎంచుకున్నారు? ఎస్సీ నియోజకవర్గాలు 3-4 ఉన్నాయి, ఎస్టీలు కూడా ఒకటి ఉన్నాయి కదా. పరిగితో మొదలైంది. పరిగి ఎస్సీ నియోజకవర్గం, తర్వాత అందోరు రాజ్నాథ్ మహాత్మా నాయకుడు అది, ఆ తర్వాత ఆర్మూరు అది ఎస్సీ కాదు, తర్వాత ఖానాపూర్ ఎస్టీ, తర్వాత చొప్పదండి ఎస్సీ, తర్వాత పట్టణపేట. ఇవన్నీ ఆల్మోస్ట్ అవే కదా నియోజకవర్గాలన్నీ కూడా. అందుకని ఏమంటున్నారంటే ఇవాళ ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఉన్న సందర్భంలో ఎన్నుకునే పద్ధతిలో నేను చూస్తున్నాను ఏంటంటే ఇక్కడ వరంగల్ జిల్లాకు వస్తే వరంగల్ జిల్లా లోకలు ఏమున్నాయో కలపడానికి అని చూస్తున్నాను సార్. నిజామాబాద్ లో మంత్రివర్గంలో స్థానం లేదని వాళ్ళు అసంతృప్తున్నారు. కనుక మీనాక్షి నటరాజన్ యాత్ర అనేది ప్రజలను ఉద్దేశించి కంటే పార్టీ శ్రేణులను సమన్వయపరచడానికి నేను అనుకుంటున్నాను. అంతవరకు పర్లేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి ఏమి అధికారం ఉందని పాదయాత్ర చేస్తుంది? ఎందుకంటే మహేష్ గౌడ్ గారు పార్టీ పాదయాత్ర అంటే ఎవరు వద్దన్నారు, కానీ ప్రభుత్వ కార్యక్రమంగా ఇది నడిపోతుంది. పర్వాలేదు, ప్రజలకు సంబంధం లేదు. పార్టీ కార్యక్రమం నడుపుకుంటే ఎవరు వద్దన్నారు. రెండోది కూడా ఏమైతుందంటే వాళ్ళ పార్టీ కార్యక్రమం నడుపుకునే క్రమంలో కూడా ఏం సమాధానం చెప్తామని అంటే చాలా వరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కింది స్థాయిలో నాయకత్వం లేకుండా సార్ మన జితేంద్ర గారు మీరు క్లోజ్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసుకోండి, జితేంద్ర గారు మ్యూట్ చేసుకోండి. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు ఏమి సాధించామని చేస్తున్నారని ఒక మాట వస్తున్నది. రెండోది కూడా ఈ సమయం సందర్భం అవునా అంటే ఎవరు ప్లాన్ చేసిందో తెలియదు నాకు, కానీ ఎవరన్నా సాయంత్రం పాదయాత్ర ఎవరు పెట్టుకోరు. సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర కదా. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు పడే అవకాశం మొన్నటిదాకా 3-4 రోజులు సూర్యుడే కనపడలేదు మన తెలంగాణ. నేను బెంగళూరులో ఉన్నాను కానీ చెప్తున్నాను కదా, కనపడతలేదు కదా. మరి అటువంటి అప్పుడు ఉదయం పాదయాత్ర చేసి సాయంత్రాలు మీటింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేను కవర్ చేసేవాడిని జర్నలిస్ట్ గా. రాజశేఖర్ గారి పాదయాత్ర పొద్దున సాయంత్రం సాగేది, కానీ రాత్రి తొందరగా పడుకునేవాడు. 7 గంటల కల్లా వచ్చి క్యాంపులో ఉండేవాళ్ళు. ఇది అట్లా కాదు. అయిన తర్వాత పాదయాత్ర అయితే నాకు ప్లాన్ చేసింది ఎవరో కానీ ఇది పెద్దగా బౌన్స్ అయ్యే పరిస్థితి. వర్షం వస్తే పాదయాత్ర క్యాన్సిల్ అవుతుంది. మిగతా శ్రమదానం అంటారా? శ్రమదానం ఎక్కడెక్కడ చేస్తారో తెలియదు. మొత్తం మీద ఈ 6 నియోజకవర్గాలలో 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ఈ కప్పల తక్కడను కలపడానికే మీ తిరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఇక్కడ పిలిపించి అయిపోయింది, సమీక్షలు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉంది, కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఉంటే మంత్రివర్గంలో ఉన్న సురేఖ గారు ఒక దిక్కున్నారు. మరి దాన్ని సమన్వయం చేయాలంటే అందరూ వస్తారా రాళ్ళ తేలితే రేపు పొద్దున అంటారని ఒక మంచిదే లిట్మస్ టెస్ట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫ్ పడిపోయిందా పెరిగిందా అంటే లిట్మస్ టెస్ట్ గా పనిచేస్తుంది. నెంబర్ 1. రెండో మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేస్తే వచ్చే ప్రజా సమస్యలు తీర్చడానికి వస్తారు కదా, ప్రజలైతే వస్తారు కదా. అయ్యా మాకు రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, మరి రైతు బంధు ఎప్పుడు నడుచుకోవాలి, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజల కోసం పోయినాక మేము సమాధానం చెప్పామంటే అది పోలీస్ పహారాలు జరిగితే రానియరు అవన్నీ కూడా కాదు, ప్రజల వద్దకే పోతుంది పాలన అంటే చాలా ఆహ్వానించాలి. నేను చెప్తున్నాను కదా, మన ఎవరు
వాళ్ళే మన అమరేందర్ అన్నట్టు పూర్తిగా స్వాగతిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలుస్తుంది. లిట్మస్ టెస్ట్ అనుకుందాం, పడిపోయిందా మంచిదో తెలవని అంటున్నాను నేను, మంచిదే. కనుక ప్రజలు ఏమనుకుంటారో తెలవడానికి ఇవాళ కాదు, రాజుల కాలం నుంచి కూడా ఇది ఉండేది. ఇప్పుడు బహిరంగంగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాం. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు గారు ఉన్నారు కనుక దీంతో పాటు రేవంత్ రెడ్డి గారిని కొంచెం పక్కకు పెడుతున్నారనే మాట కూడా వస్తున్నది. గమనించాలి. పట్ట ప్రజలందరికీ ఒక అవమానం. మొన్న చూశాను ఢిల్లీలో పొన్నం ప్రభాకర్ గారు, నాకైతే నేను కూడా అవమానపడ్డా అంత ఫీల్ అయినా. మన ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అయితే ఇంకేది, మన తెలుగు మన తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడ రాహుల్ గాంధీ దగ్గర బయటకు నిలబెట్టింది కదా, బయట గేట్ బయట నిలబెట్టి మాట్లాడుతున్నాం, గేట్ బయట నుంచి లోపలికి పోనీయలేదు. ఇది మనకు అవమానం కదా. గతంలో ఆత్మగౌరవ పోరాటం ఎందుకు వచ్చింది? ఆనాటి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించడం కల్లా మన ఆత్మగౌరవ పోరాటం వచ్చింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ పరిమితం కావచ్చు. నాకైతే మొన్న ఈ ఢిల్లీకి నిసాల పర్యటనలో రాహుల్ గాంధీ దగ్గర అవమానపడుతున్నారు, బీజేపీ నాయకులు రాణిస్తున్నారు, మంత్రులందరూ రాణిస్తున్నారు. రేపు పొద్దున అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి కూడా ఇష్టట్టున్నారు. కానీ తమ పార్టీలోనే ఇది ఎందుకు జరుగుతుంది, అవమానం ఎందుకు జరుగుతున్నది? కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఇంకా మనము ఢిల్లీ పైన చెప్తాం, ఢిల్లీ వాళ్ళు మనకు బాధ్యతగా ఉండాలి. ఢిల్లీ వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి. రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వం, నిజం రాజశేఖర రెడ్డి గారి తర్వాత మంచి పేరు తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు వినాలా, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలన్నా? అంటే రేవంత్ రెడ్డి గారి మీద స్పై కెమెరా లాగా ఇవాళ మీనాక్షి నటరాజన్ ప్రవర్తిస్తుందని నేను అంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, చెట్టుకోమని అక్కడ కనిపిస్తుంది. దాని వల్లనే అది మంచి మాట, మాత్రం ఎక్కించి చెప్పదా అది మాత్రం ఒక మంచిది ఏంటంటే మంచి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నది. కనుక మరి రేవంత్ రెడ్డి గారు పడిపోయిందా లేదా అంటే మొదటి మాట మీ అడితే నేను చూస్తున్నాను, పడిపోవడం వల్లనే ఆమె మీద సూపర్ సీఎం గా పెడుతున్నారు అన్న మాట వస్తుంది. కాంగ్రెస్ వర్గాల నుంచి నేను విన్నా, నా మిత్రుల నుంచే కాంగ్రెస్ వర్గాల్లో నా మిత్రులు ఉన్నారు కనుక వాళ్ళతో విన్నది ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారి మీద స్పై కెమెరాలకు పనిచేస్తున్నది. అసలు ముఖ్యమంత్రిని సూపర్ సీడ్ చేసుకు ఆమె ఉన్న అవగాహన అని ఒక మాట వస్తుంది. ఈ బదనాం వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఏమైనా సరే ఈ పాదయాత్రలో లుకలుకలు పోవాలి, కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోవాలి, గ్రామాల్లో ఏం జరుగుతుంది, పల్లెల్లో ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే దాన్ని సరిదిద్దుకుంటే మంచిదే. అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకోవాలి, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మంచిదే నేను అంటాను. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం ఒకసారి శామిల్ కార్తిక్ గారి దగ్గర వెళ్దాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒక నినాదంతో ఏదైతే కేంద్రం ఇచ్చిందో ఆ కేంద్రం ఇచ్చిన దాని విషయంలోనే ఈరోజు ఇదే నినాదంతో కేంద్రం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్రకు వెళ్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు చాలా క్లియర్గా మన బండారు రామ్మోహన్ గారు చెప్పారు, 5 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం రాత్రిపూట పాదయాత్ర ఏందండి, కావాలంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళైనా పెట్టుకుంటే చాలా బాగుంటుండే. వర్షాకాలం అసలే, ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయంలో పాదయాత్ర ఇంకోటి చాలా క్లియర్గా ఒక స్పైయింగ్ లాగానే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వివరిస్తున్నారు. ఆ కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు మొత్తం అంటే పార్టీకి సంబంధించిన విషయమే కానివ్వండి, కాకపోతే వచ్చేది స్థానిక ఎన్నికలు కాబట్టి ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అది కేవలం మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే నివేదిక కేంద్రానికి సమర్పిస్తుందో ఆ నివేదిక సమర్పణతోనే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఈరోజు దాని మీద ఆధారపడి ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ దయచేసి అంటే ఒకసారి మీరు స్క్రీన్ పైన కూడా స్క్రోలింగ్ చేస్తున్నారు, నేను చూస్తున్నా. ఏముంది సార్, సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ఉంటుంది, 11 నుంచి 3 గంటల వరకు శ్రమదానము ఉమెన్స్ తో మీటింగ్ ఉంది. ఇక్కడ రాత్రిపూట పాదయాత్ర ఏముంది సార్? మా ఈవినింగ్ సాయంత్రం జనరల్ గా సాధారణంగా 5 గంటల కంటే ప్రజలందరూ అంటే రైతులు వీళ్ళందరూ పొలాలకు వెళ్ళేసి వచ్చేది 5 గంటలకు, 4:30, 5 గంటలకు వస్తారు. వారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళతో పాదయాత్రకి వెళ్ళి వారితో మాట్లాడడానికి సాయంత్రం 5 o'clock స్కెడ్యూల్ పెట్టుకున్నారు. మీరు ఇక్కడ నేను అంటే మీరు స్క్రీన్ పైన వేస్తుంది, నేను ఇక్కడ చూస్తున్నాను. 10 kilometers పాదయాత్ర అండి, 25 to 30 minutes ఒక కిలోమీటర్ అనుకుందాం. అంటే 5 గంటల నుంచి వెళ్ళి మొదలైన పదయాత్ర గంట సేపు 1 కిలోమీటర్లో 10 మీటర్లు అంటే ఎంత సమయం పడుతుందో, మనకు సాయంత్రం ఎప్పుడైతుంది, చీకటి ఎప్పుడు పడుతుంది, ప్రతి విషయంలోనూ మీరు ఒకసారి విశ్లేషించండి సార్. ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ ఓన్ వర్షన్. నాట్ ఏ ప్రాబ్లమ్ టు మీ అండ్ మై టీవీ ఆల్సో. నేను 375 కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నా. సో ఆ పాదయాత్ర ఎట్లా రన్ అవుతుంది, దాని క్షేత్రస్థాయి, దాని టెక్నికాలిటీ ఏంటి అనేది పూర్తి విషయాలు తెలుసు. అండ్ రెండోది, భట్టి గారి పాదయాత్రలో కూడా నేను పాల్గొన్నా. యాత్ర ఫర్ చేంజ్ అని రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ లో చేసిన దాంట్లో పార్టిసిపేట్ చేసిన, అచ్చంపేట హైదరాబాద్ పాదయాత్రలో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పాదయాత్ర ఎట్లా రన్ అవుతుంది, దాని టెక్నికాలిటీ ఎలా ఉంటుంది అనేది పూర్తి విషయాలు తెలిసినట్టుగా చెప్తున్నా సార్. 5 గంటలకు పాదయాత్ర మొదలు పెడితే
ఇట్స్ ఆల్ అబౌట్ 7 to 8 ఈజ్ అనే జనరలీ అది అవైట్ టైం అది ప్రజలు కలవడానికి ప్రజలతో మమేకం అవ్వడానికి ఇట్స్ అన్ రైట్ టైం. 5 o'clock to 8 o'clock ఇస్ అన్ గుడ్ టైం కదా. ఆ టైంలో పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళడంలో తప్పేముంది? అయితే ఇంతకుముందు అన్నగారు అంటే వివిధ పార్టీ అంటే రెండు పార్టీల నుంచి మాట్లాడుకుంటూ అట్లాగే విశ్లేషకులుగా ఉన్నటువంటి సార్ కూడా మాట్లాడుకుంటూ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, ఏం అవసరం ఉంది, ఏం చెప్పాలనుకుంటారు, రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టాలనుకుంటారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఎందుకు ఇంత అసూయ, ఎందుకు నాకు అర్థం కాలేదు సార్. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూనే ఏమన్నా, ఈ పాదయాత్ర చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం చేస్తున్నటువంటి అంశాలను క్రోడీకరించి రేపు 2029లో జరిగే ఎన్నికల్లో దీన్నే దేశవ్యాప్తంగా ఎగ్జాంపుల్ గా చెప్పాలన్న ఆలోచన ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది అని చెప్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి పైన స్పైయింగ్ ఉంది, రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారికి అప్రిసియేషన్ ఇవ్వలేదు అంటున్నారు. సార్ నేను మీకు ఆ లెటర్ ని నేను జూమ్ ఇక్కడ నేను ఫొటోస్ లో మీకు షేర్ చేస్తా. ఒకవేళ వీలైతే మీరు స్క్రీన్ పైన దాన్ని టెలికాస్ట్ చేయండి సార్. వారికి అంటే ఆవేశం హాఫ్ నాలెడ్జ్ ఆవేశం స్టార్ మాట్లాడిన దాన్ని వారు మాట్లాడుతున్నారు అందరూ అక్కడ చదవండి. హౌఎవర్ నేను రాలేకపోతున్నానని చెప్పినారు, నేను రాలేకపోతున్నానని చెప్తూ హౌఎవర్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ ఇక్కడ ఏం రాస్తున్నారు సార్ వాళ్ళు, I extend my warmest greetings and best wishes to you and all the participants for a successful అండ్ మెమరబుల్ ఈవెంట్ అని వారు చెప్తున్నారు. ఈవెంట్ అంటే వాళ్ళు పెళ్లిళ్ళు పేరెంటాలు అనుకుంటున్నారేమో సార్. ఈవెంట్ అంటే ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రణాళికని, ఒక విధానాన్ని కూడా ఈవెంట్ అని అంటాం. అది అమెరికాలో విజ్ఞానంలో చదువుకున్నటువంటి తారక రామారావు గారికి తెలియకపోతే దానికి మేం చేయగలిగింది ఏముంది? కాబట్టి నేనేమంటున్నా సార్, దయచేసి ప్రజలను తప్పుతో పట్టించకండి. ఈ రోజు రేపు పొద్దున్న 29లో జరగబోయే ఎన్నికలు, దేశంలో జరగబోయే ఎన్నికలకు ప్రామాణికము మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతుంది. ఆ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, మా మంత్రుల మధ్యలో మీరు ఎన్ని విభేదాలు సృష్టించాలి, ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మీరు తేలిపోతారు. మీరు ఎంత విషం కక్కుతారో అంత లాభం కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది. అయితే ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసిరని, చేయలేదని, బట్టి గారు చేసిరు, అసలు నేను పాదయాత్ర అంశమే టచ్ చేయలేదు. వారు మరి నేను రిపీట్ చేసుకోమన్నారు. వారు మరి ఈ టైంలో ఒకసారి రిపీట్ చేసుకొని వింటే కూడా బాగుంటది. దయచేసి ఏంటంటే నేను చెప్పిందల్లా ఏంది అంటే, గతంలో ఏ ఇన్ఛార్జ్ కూడా చేయనటువంటి పనిని ఒక కొత్త వినూత్నంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఇంతకు బీజేపీ వారు మాట్లాడితే వ్యవస్థని మొత్తం మీరు వాడుకోవచ్చు కదా అంటారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి బరువును దించుకోవడానికే ఆ వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. ఈ రోజు వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది సార్. ఈ రోజు మనము ఆ వ్యవస్థను వాడడానికి, ఎక్స్ట్రాగా వాడడానికి వారిపైన పని భారం తగ్గుతుంది. ఆయన ఇంకోటి ఏంటంటే, ఇది ఒక పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమాలకి అధికారుల్ని వాడుకునేంత దుస్సంస్కారం మాకు లేదు. మీకుంటుందేమో, బీజేపీ బీఆర్ఎస్ లకు ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి పార్టీ అంశాలు పార్టీయే చేస్తుంది. ఇంకొకటి మీ ద్వారా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు మీ వేదికగా చెప్పేది ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు ఒక్కరే పాదయాత్ర చేస్తలేరు. మీనాక్షి నటరాజన్ గారితో పాటు పిసిసి అధ్యక్షులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. దానికి పార్టీ నాయకత్వాన్ని కన్సోలిడేట్ చేసినాం మేము. దానికి ఈ విషయాలు ఏవి కూడా ఎందుకు అంటే, మీరు చెప్పడం పక్కన పెట్టి దాచిపెట్టి అబద్ధాలు ఎందుకు చెప్తారో నాకు అర్థం కాలేదు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఏం చేసినా ప్రజలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. మీరు అప్రిసియేషన్ ఇయ్యలేదు అని చెప్పినంత మాత్రాన లేఖలో రాసిన అక్షరాలు ఏమి మారిపోవు. ఇంత క్లియర్ గా హౌఎవర్ ఐఎమ్ అంటే జరిగిన కార్యక్రమానికి సక్సెస్ఫుల్ అంటే ఏంటి సార్? విజయవంతం కాదా? మెమరబుల్ ఈవెంట్ అంటే ఏంటో తెలియకపోతే కల్వకుంట్ల తారక రామారావు గారికి, వారి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి గూగుల్లో సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ అంటే ఏంటో ఒక్కసారి గూగుల్లో టైప్ చేసి చెక్ చేసుకొని
మరి విజ్ఞప్తి చేస్తున్నా నేను. రైట్ సార్, రైట్ కార్తిక్ గారు. ఇప్పుడు అదే విషయంపై ఇప్పుడు అమరేందర్ గారు ఏం చెప్తారో చూద్దాం. కాకపోతే ఒక విషయం మాత్రం కార్తిక్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది గవర్నమెంట్కు సంబంధించిన వ్యవహారం కాదు, పార్టీ తీసుకున్న నిర్ణయం మాత్రమే. పార్టీలో సంబంధించింది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ పాదయాత్రలో శ్రమదానంలో పాల్గొంటున్నారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి రాత్రి 8, 9, 10 వరకు చాలా మంచి సమయం అది. ప్రజలతోని మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మంచి సమయము అని చెప్తున్నారు. ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంలోనే ఈరోజు ఈ పాదయాత్ర ఒక నమూనాగా నిలవబోతున్నది. వచ్చే ఎన్నికలలో దీన్నే మొత్తం యావత్తు దేశంలో అనుసరిస్తారని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొకటి అమరేందర్ గారు చాలా క్లియర్గా మీకు ఒక విషయం అడిగారు. నేను పాదయాత్ర అనే విషయాన్ని ఎక్కడ కూడా తీసుకోలేదు, కేవలం మీరు ఊహాగణితాలు చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు క్లారిటీగా ఒకసారి మీ నిర్ణయం చెప్పండి సార్, మీ విషయాలని చెప్పండి సార్. జమీల్ గారు, మనం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి రిపీట్ చేస్తే తెలుస్తుంది. సరే, సోదరుడు అది అన్నాడు కానీ మళ్ళీ అనలేదు అంటున్నట్టు దాన్ని కూడా మనం ఎక్స్క్యూజ్ చేద్దాం. ఎనీవే సార్, ఎనీవే దాన్ని ఒక అయిపోయింది. వీడియో ఆఫ్ అయింది, అందుకే నేను వెనక్కి వెళ్ళి చూసుకున్నా నేను ఏం మాట్లాడినో. నేను వెనక్కి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకుని మాట్లాడుతున్నా. ఓకే, రైట్. దాన్ని మనం ఒకసారి చర్చిద్దాం. రైట్ సార్. మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తి, ఆమె మంచి వ్యక్తి కావచ్చు, సాదాసీదాగా ఉండే వ్యక్తి కావచ్చు. ఆమె వచ్చింది, ఈ రాష్ట్రానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే తెలియక అడుగుతున్నా, అడుగుతున్నా సార్, నాకు తెలియక అడుగుతున్నా. మీరు పెద్దలు కదా, నాకు తెలియక అడుగుతున్నా. అంటే ఏఐసి ఇన్ఛార్జ్ గా వస్తే ప్రజల్ని కలవకూడదా? ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోకూడదా? ప్రజలు ఎట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన పైన వారి అనుభవాలు ఏంటో వారు తెలుసుకోకూడదా? కార్తిక్ గారు, అమరేందర్ గారు ఈ సమాధానం కూడా చెప్పుకుంటా పోండి సార్, ప్లీజ్ కమ్ ఆన్, గో హెడ్. నేనేమంటున్నా, 200% ఆమె ప్రజలను కలవద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పని చేయకపోతేనే ఆమెను ప్రజలకు కలుసడానికి ఒక అవకాశం కోసం పోతుంది ఆమె. ఎందుకంటే వీళ్ళు ప్రజల పక్షాన పనిచేస్తలేరు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పక్షాన పనిచేస్తలేరు. జాతీయ పార్టీ కాదు, ఇది రాష్ట్రంలో రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, రాష్ట్ర సమితి. మీకు తెలియదు, మీకు తెలిసిందల్లా ఏంది అంటే ఉద్యమం చేయనేటువంటి ఉద్యమానికి మీరు ఎత్తివి వేసుకోవడం మాత్రమే తెలుసు. తెలంగాణ జాయింట్ యాక్షన్ చేసినది ఉద్యమం అని చెప్పి మేమేదో మొత్తం చేసినామని మీ మీదకి వేసుకోవడం తెలుసు. కోర్టుకు కలవకుండా తారక రామారావు గారు చంద్రశేఖర్ గారు కోర్టుకు చెప్పారు, ఉద్యమం నేను చేయలేదు, చేసిందంతా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని. ప్రజల్ని కలవద్దు అని ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకురాలు ప్రజల్ని కలవకూడదని నేను రాజకీయంలోనే మొట్టమొదటిసారి వింటున్నా సార్ ఈ మాటల్ని. నేను రైట్ సార్, ఇదే విషయంపై మీరేమంటారు? అదే ఇన్ఛార్జ్ గా వాళ్ళు ప్రజాప్రతినిధిగా, దేశ రాజకీయ నాయకురాలుగా వెళ్తున్నారు చెప్తున్నారు కూడా. జమీల్ గారు, నేనేమంటున్నా, పాదయాత్ర ఎందుకు చేస్తుంది? వాళ్ళ కార్యకర్తల మధ్యన సమన్వయం చేయడానిక, ఎమ్మెల్యేల మధ్యన సమన్వయం చేయడానిక, రాజగోపాల్ రెడ్డిని సమన్వయం చేయడానిక, లేకపోతే వరంగల్లో ఉన్నటువంటి మన మంత్రికి కొండ దంపతులకు, కడియం శ్రీహరికి, ఇతరులకు సమన్వయం చేయడానిక? నేను కాదంటలేను. కానీ భారతదేశ చరిత్రలో ఒక ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం గొప్ప పరిణామం అని తను చెప్తుండు, నేను కాదంటలేను. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర చేసిండు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఆయన ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళనే పాదయాత్ర చేయమని చెప్పలే కదా. ఆయన ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా అక్కడి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసుకుంటూ తిరిగిండు. సోదరు కూడా నేను 300 ప్రధానమంత్రి అని ప్రధానమంత్రి అభ్యర్థి అని ఇక్కడ చెప్పిరా? ఎవరు చెప్పిండు? ప్రతి ఒక్కరు చెప్పారు మా ప్రధానమంత్రి అభ్యర్థి అని. ఏమని? ప్రధానమంత్రి అభ్యర్థి లెటర్ ఇచ్చిందా? లెటర్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? కాదు, కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇచ్చిందా? మరొకసారి డైవర్షన్ కంప్లీట్ ద వర్డ్. దాని తర్వాత ఒకవేళ కావాలంటే మీ వద్దకు వస్తాను. ప్రజాక్షేత్రంలో లేవు, నువ్వు ఆగండి.
మీరు ప్రజాక్షేత్రంలో మీరు లేదు సార్, ప్రజాక్షేత్రంలో మేమున్నాం. ఈ రోజు చర్చ కూడా ప్రజాక్షేత్రం జరుగుతున్న పాదయాత్ర గురించి. మీరు సార్ ప్రజాక్షేత్రంలో మేము ఉన్నందుకే, మా ఇన్ఛార్జ్ గారు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నందుకే ఈ రోజు చర్చ జరుగుతుంది. మేము ప్రజాక్షేత్రంలో కాదు, మీరు ఫామ్ హౌస్ లలో దాక్కుంటారు, మీరు దేశ విదేశాలకు పారిపోతున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో లేరు. ఈ రోజు మమ్మల్ని ప్రజాక్షేత్రంలో లేరని మీరు ఎక్కడున్నారో చూసుకోండి. మా దగ్గర సమన్వయ మంత్రులు సార్, మా దగ్గర రాజగోపాల్ ఇటలీ రాని మమ్మల్ని పరిపాలిస్తలేదు. ఇటలీ రాని మమ్మల్ని పరిపాలిస్తలేదు. అవును సార్, మేము కూడా గమనించినాము. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అంటే ఏంటి సార్? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, టిఆర్ఎస్ అంటే ఏంటి ఇటలీ రాలేదు సార్? ఇటలీ సార్ రాలేదు సార్ సార్ ఇటలీ నుంచి రాలేదు కదా, మీరు తెలంగాణ వాళ్ళే కదా సార్. ఒక్క మాట నేను అడుగుతా, మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? మీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? మీరు టిఆర్ఎస్ లో ఉన్నారా? సూటి ప్రశ్న అడుగుతున్నా నేను. మీరు టిఆర్ఎస్ లో ఉన్నారా? మీరు టిఆర్ఎస్ లోనే ఉన్నారా? టిఆర్ఎస్ అంటే ఏంటి సార్? మరొకసారి ఏమైందంటే ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళిపోతాను, వ్యక్తిగతంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది, వ్యక్తిగతంగా పడుతుంది. ఇప్పుడు టిఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది సార్? టిఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? లే ఇప్పుడు ఏం దానికి సంబంధించి నేను అదే చాలా మాట్లాడుతారు. టిఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది సార్? అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు అన్ని మాట్లాడతారా? అది విషయం ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్దామా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పాదయాత్ర ఇదే విషయం అండి. మన రాష్ట్రానికి సంబంధించిన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద మాట్లాడబోతామో అప్పుడుగా ఇమీడియట్లీ కార్తిక్ గారు, మీరు మాట్లాడేది కొంచెం విఘ్నతో మాట్లాడండి. ఎందుకంటే జితేందర్ గారు మనం ఒకసారి గమనించినట్టయితే ఇప్పుడు మీరు డిఫెండ్ చేయదలుచుకుంటే ఏం డిఫెండ్ చేస్తుందో చెప్పండి. విఘ్నతతో మాట్లాడుతున్న పెద్దలు అడుగుతున్నా, ఇటలీ రాని అంటారా? అంటారా సార్ అట్లా ఇటలీ రాని అని? విషయం ఏమిటంటే ఇది ఒక మన రాష్ట్రానికే సంబంధించిన దౌర్భాగ్యం ఏంటంటే ఏ సమస్యల మీద మాట్లాడాలంటే ఏ అంశం మీద మాట్లాడినా కూడా ఆ అంశాన్ని పక్కదో బట్టి వాస్తవానికి మనకు జితేందర్ గారు ఏదో కార్తిక్ గారు ఒకసారి జితేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి ప్లీజ్. జమీల్ గారు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ పాదయాత్ర గురించి కాకుండా అసలు ఇండియన్ చరిత్రని తారుమారు రాసింది కాంగ్రెస్. మళ్ళీ తెలంగాణ మూమెంట్ లో తీసుకొచ్చినప్పుడు తెలంగాణ చరిత్ర ముంగటి తీసుకొస్తుంది కావచ్చు అని బీఆర్ఎస్ నుంచి ఆశించినాము. దాన్ని కూడా తారుమారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే వాస్తవానికి హిస్టరీని కరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయని వ్యక్తులు ఇవాళ నిజాం ప్రభుత్వం గ్రేట్ అని చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన నోటారు చెప్పిండు నిజాం గ్రేట్ అని చెప్పి. అట్లాంటి వ్యక్తులు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు రజాకర్ మూమెంట్ లా బట్టలు కూడా తీసి బతుకమ్మ ఆడిచ్చి చేసిన రోజులు మర్చిపోయిన్లు, అన్ని మర్చిపోయిన్లు. ఓలో ఆపరేషన్ ఇది ఎట్లా ఇంకోటి ఏంటంటే అక్కడ అప్పుడు దీంట్లో దాన్ని మొత్తం మరొకసారి ఏమైందంటే మనం చరిత్రలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు అది విషయం ఏంటంటే ఇప్పుడు రజాకార్ల విషయం వస్తే ఇండియా గురించి మాట్లాడింది, ఇప్పుడు గురించి మొత్తం వ్యక్తులు విషయం ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం గతంలో చరిత్ర పోకుండా పోతే మాత్రం మనకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము చెప్పాలి. కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, చరిత్ర విషయంలో మాత్రం మనం ఎక్కడికి వెళ్ళలేం. గ్లోరిఫై చేసి అసలు హిస్టరీ లేకుండా చేసి పారేసింది మన దానికి. మీరేమైనా ఉంటే మీరు మాట్లాడాల్సింది ఏదైనా ఉంటే మీరు హిస్టరీ గురించి ఏదన్నా హిస్టరీ కరెక్ట్ గా పబ్లిక్ మనకు ప్రస్తుతం హిస్టరీ సబ్జెక్ట్ లో లేదు సార్. మనం హిస్టరీ సబ్జెక్ట్ లో లేదు, చరిత్ర గురించి మీరు ఏం గ్లోరిఫై చేసిండ్రు. అసలు ఒక్క విషయం మీకు తెలుసో తెలియదో, మీరు మొహమ్మద్ గజ్నవి ఎవరైతే నలంద యూనివర్సిటీని కూలగొట్టిన మనం హిస్టరీ వద్దు సార్, హిస్టరీ వద్దు సార్. మనం హిస్టరీ గురించి మనం చరిత్ర గురించి ఎక్కడ మాట్లాడబోతాం సార్. అనేది కూడా మీరు ఎప్పుడైనా చెప్పిందా? రైట్ సార్. అమరేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు.
అదే మీరు మనోహర్ గారు. కాక మీరు మీ మంత్రి మీ ఇన్ఛార్జిని తీసుకొచ్చి పాదయాత్ర చేపిస్తున్నారు. మీరు సంస్కారం లేని వ్యక్తులు మీరు. మీకు గౌరవ ఆత్మాభిమానం లేని వ్యక్తులు మీరు ఇక్కడ ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ మీరు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో ఇబ్బంది ఏముంది? నేను అదే చెప్తున్నాను సార్ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వ్యక్తులను తిప్పండి. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తులను ఇక్కడ తిప్పితే ఏం వస్తుంది? ఆ విషయాలలో పోతే చాలా పెద్ద చర్చ పోతుంది సార్. ఈ దినమంతా సరిపోదు మనం మాట్లాడడానికి. పద్ధతి లేదు, ఏం లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ పాదయాత్ర తీసుకొస్తున్నారు. లేదు సార్, లేదు సార్, లేదు. ఇక్కడ జితేందర్ గారు లోకలతో చెప్పి చేపియండి. జితేందర్ గారు, వాళ్ళ బాధ ఏందో జితేందర్ గారు ఇన్ఛార్జ్ ఆఫ్ స్టేట్ ఇక్కడ చేస్తే మీరేమైనా మాట్లాడే పద్ధతి ఉన్నదా మీ దగ్గర? కార్తీక్ గారు, మీరేమైనా పద్ధతి ఉందా మీ దగ్గర? మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మొన్న చెల్గిల్ మాట్లాడితే మంచిగా ఉండదు. కార్తీక్, తెల్గిల్ అని మాట్లాడితే మంచిగా ఉండదు. గౌరవపూర్వంగా మాట్లాడుతున్నా, నువ్వు కూడా గౌరవంగానే మాట్లాడు. ఏం అర్థమైపోయింది సార్. డిబేట్ డైవర్ట్, టోటల్ డిబేట్ డైవర్షన్ అవుతుంది. ఇదే సార్ మా దురదృష్టం. నేను మొదటి నుంచి చెప్తున్నా, మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు. నేను గౌరవంగా మాట్లాడుతున్నా. కార్తీక్ గారు, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదని చెప్తున్నా. కార్తీక్ గారు తెలుసుకుంటే ఇక్కడ పబ్లిక్ లో ఏం జరుగుతుంది ఏందనేది చేయాల్సింది. జితేందర్ గారు, కార్తీక్ గారు, do you want to conclude my debate? Do you want to conclude my debate or just you want to continue the debate? Just let me know all one thing. Yes sir, అదే అంటానా. జితేందర్ గారు, please stop right now please. Quite a moment. అమరేందర్ గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఏదో చెప్పబోతున్నారు. You are raising the finger, but I am asking you, I am begging you, not asking, I am begging you to just only on debate only. What is the debate? పాదయాత్ర ఆఫ్ మీనాక్షి నటరాజన్. Go ahead with this only topic. నేను ఇంకొక విషయం చెప్తున్నా కార్తిక్ గారికి. అంటే వేరే విధంగా కాదు కానీ సోదరుడు అగ్రికల్చరిస్టే ఉండొచ్చు. నేను కూడా పొద్దున్న లేస్తే 5 గంటలకు బావి దగ్గరికే పోతా. సహజంగా రైతులు పొద్దున్న నుండి పనిచేసి అలసిపోయి 5 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని 7 గంటలకు అన్నం తిని పండుకుంటారు. వాళ్ళు సరే, వాళ్ళు రైతుల బాధలు తెలుసుకోవడానికి పోయిందన్న టైం అన్నది. ఇంకోటి, ఈ భారతదేశ చరిత్రలనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా పాదయాత్ర రాత్రిపూట చేసిన దాఖలాలు లేవు. ఆ రాత్రిపూట చేయడం కోసం ఎందుకనంటే కేవలం ఇప్పుడు సోదరుడు కార్తిక్ లాంటి వాళ్ళు పాపం ఆ పాదయాత్ర చేసిర్రు. చిన్నప్పటి నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీని పండుకున్న దాన్ని పైకి లేపిర్రు. ఎవరో వచ్చి గద్ద లెక్క అందుకపోయిన రేవంత్ రెడ్డి నిన్న మొన్న వచ్చి ఆయనే అధ్యక్షుడు అయ్యిండు, ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యిండు అనే బాధలలో కూడా కొంత ఉన్నది. ఈ బాధలు చేసుకుంటా కూడా మాకు ఎలాంటి హక్కులు దక్కలు అని చెప్పి ఆ దీప్ దాస్ మున్సి ఉంటే ఆమెకు రేంజ్ రోవర్ కారు ఇప్పించిరని ఒకరు, కోట్లు ఇప్పించిరని ఒకరు, ఈమె మీద రాలే, ఈమె మీనాక్షి నటరాజన్ మీద రాలే కానీ పేపర్లు కోడే కూర్చాయి. పదవులు ఇప్పిస్తుంది, పైసలు తీసుకుంటుంది, మంత్రుల దగ్గర పైసలు తీసుకుంటుంది, పేపర్లు వచ్చింది. అది ఎంతవరకు నిజమా తెలియదు. ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా ఆమె స్ట్రిక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు, మీరు పద్ధతులు మార్చుకోండి, మీరు వచ్చి మీ ప్రోటోకాల్ ప్రకారం కలిస్తే కలవండి, కానీ నన్ను కార్లలో ఎక్కియొద్దు, నేను మామూలుగానే వస్తా అన్న తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందంటే ఏమంటారు కదా, పెద్ద రాగం తీసిందన్నట, పాడ వినట. అట్లే ఇక్కడ చూసే వర్గాలు ఏమి లేదు. కార్యకర్తలు బాధపడుతుర్రు, ప్రజలు బాధపడుతుర్రు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బాధపడుతుర్రు. కాబట్టి ఈ సమన్వయం చేయడానికి నేను ఈ పాదయాత్ర అనే పేరు మీద మీకు నేనున్నా అనే ఉద్దేశంతో పాదయాత్ర చేసుకుంటూ ఆమె వాళ్ళ పార్టీ కాడని కాపాడుకుంటుందనంటే నేను ఒప్పుకుంటాను. రైట్ సార్. కానీ ప్రజల యొక్క సంక్షేమం మీదకి వెళ్ళడానికి ఆమె దగ్గర ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇంటెలిజెన్స్ ఉంటుంది. రేవంత్ మన రాహుల్ గాంధీ పిలిస్తే ఢిల్లీకి అయితే ఎన్నిసార్లు పోయిండో ఆయనకే తెలుసు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు ఆమెకు తెలియని విషయం కాదు. కాకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో అవుతుందని ప్రజల కంటే ముందు
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్తిక్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. యా ఓకే ఆ ఆశలన్నీ నీరు గారిపోయినాయి. ఓకే కష్టపడ్డది ఎవరు, పదవులు వస్తున్నది ఎవరు, ఏమో అనుకుంటే ఏమో అయింది అనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు ఈ పార్టీ క్యాడర్ ని సమన్వయపరచడానికి పోయిందంటే బాగుంటది, కానీ ప్రజల సమస్యల కోసం ఆమె పోతలేదు. ఇంకోటి ఏంటంటే ఆమె పోయే క్రమంలో కూడా ఈ కొట్లాడుకున్న వాళ్ళందరూ ఉండరుగా, కడియం శ్రీహరి, కొండమురళి వీళ్ళందరూ వస్తారా? తర్వాత రాజనరసింహ అక్కడ ఉన్న వాళ్ళు వస్తారా? ఓకే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒకరిద్దరు, వాళ్ళందరూ కలిసి వస్తారా రారా అనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తుందంటే సమంజసంగా ఉంటది. రైట్ సార్. కానీ ఈ భారతదేశ చరిత్రలోనే లేని విధంగా, ఎందుకంటే సోదరుడు ఇది కూడా చెప్పిండు, చరిత్రలలో ఏంది కొత్త చరిత్ర సృష్టించాలనేది. నిజంగా కూడా సరే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనో అటు బీజేపీ వచ్చినాకనో కొంచెం నేనేమన్నా బీజేపీ పార్టీ నెత్తిలు ఎక్కించుకుంటలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్తా, నేను కర్ఫ్యూలు లేవు, బాంబ్ బ్లాస్టింగ్లు లేవు, తర్వాత ఈ మత హత్యలు లేవు, ఈ తెలంగాణలో బాంబ్ బ్లాస్టింగ్ అనేది జరగలేదు, ఇక్కడ జరగలేదు. దాన్ని కూడా చెప్పుకోవాలి. గతంలో మేము ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రులను దించినాము, ఎక్కించినప్పుడు పాత బస్తీలో కర్ఫ్యూలు పెట్టినాము. ఆ కర్ఫ్యూలు పెడితే ఎంతమంది మాన ప్రాణాలు పోయినాయి, ఎంతమంది ఆస్తులు తొలగబడ్డాయి, ఆ బాంబ్ బ్లాస్టింగ్ లో ఎంతమంది చనిపోయారు, ఇక్కడ తీవ్రవాదులు తలాలైనాయి తెలంగాణలో, దాన్ని కూడా మా పార్టీలే అయిందని కూడా ఆయన ఒప్పుకోవాలి. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏదైతే మీనాక్షి నటరాజన్ తోటి నడిపిస్తుర్రో, గతంలో కూడా మా ముఖ్యమంత్రులు మార్చడానికి మేము కర్ఫ్యూలు పెట్టినాము, మత విద్వేషాలు రెచ్చగొట్టినాము, ఇక్కడ హైదరాబాద్ ని అతలాకుతలం చేసినాము, హైదరాబాద్ అంటే మత విద్వేషాల రెచ్చగా చేసినాము. ఇంకొక విషయం చెప్తా, జితేందర్ గారికి ఒక విషయం చెప్తా. ఆయన చాలా చెప్తున్నాడు, నేను రజాకారులు అన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో గూడూరు నారాయణ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసిన వ్యక్తి మొన్న రజాకార్ సినిమా బీజేపీ ఆయన తీసిండు. ఆ సినిమాకి అవార్డు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు నిజంగా కూడా ఆ సినిమాను చూస్తే, నేను చెప్తున్నానండి, ఆ సినిమాను చూస్తే ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళు తలదించుకొని పోతారు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ పార్టీకి కానీ గతంలో ఉన్న జనతా పార్టీకి కానీ ఏమీ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి అసలు ఏదో మతాల మీదనే మీకు చరిత్ర తెలుసుంటే చెప్పండి, చరిత్ర తెలుసుంటే చెప్పండి. మీకు మీరు నిజాం మీద బాంబు వేసిన చరిత్ర మీరు ఎక్కడన్నా చూసిందా? నిజాం మీద బాంబు వేసేందుకు మన దగ్గర కుట్ర జరిగింది, అది తెలుసా మీకు? నిజాం మీద గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడిందా? మీరు ఒక్క విషయం మీరు మాట్లాడితే కాలేజీ గురించి మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడాల్సి ఇంకా కవులు బాగున్నారు, మీరు మాట్లాడాల్సిన ఇంకా చాలా మంది ఉన్నారు. కృష్ణమాచార్య గురించి మీరు ఒక్క విషయం కూడా మాట్లాడలే ఇప్పుడు. ఏది ఇక్కడ ఉన్న కోదండరాముడు అక్కడ ఉన్నటువంటి అయోధ్య రాముడు గుర్తొస్తుంది మీకు? భద్రాచలం రాముడు కాదా? భద్రాచలం రాముడు కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర గుళ్ళు తిరుపతికి మరొకసారి డిబేట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. దాని గురించి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ఈ విషయంలో ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా, రామ్మోహన్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే తీసుకున్నారో, ఒక్క నిమిషం సార్, మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలలో ప్రత్యేకంగా జరుగుతుందా లేదా, సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరుతున్నాయా లేదా, సమన్వయం చేయడానికి వాళ్ళు వెళ్ళినట్టు చెప్తున్నారు. అక్కడ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్. రామ్మోహన్ గారు మీరు చెప్పండి సార్, ప్లీజ్ గో హెడ్.
Yeah. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం మేము పార్లమెంట్ లో పెట్టింది మీరు మేము, జై గాడ్ వారి చౌదరి, పేరు గాడ్ పెట్టింది చౌదరి, మేము, జై గాడ్ వారి చౌదరి, గాడ్ సార్ చౌదరి. వారికి విగ్రహాల భారతరత్న ఇచ్చింది విగ్రహాల మేము. ప్రతిష్ట విషయంలో మనం మేము మాట్లాడితే ప్రతి మనకు దానికి సంబంధించిన కూడా ముంగటి ప్రస్తుతం ఉన్న పెట్టినాం. మనం విగ్రహంలా కాలేదు సార్ ఇప్పటి వరకు ప్రజలలో జీవిస్తున్నాం. ఈ రోజు సమస్యల వలయంలో మనం చిక్కుకున్నాం. ఈ సమస్యల వలయం నుంచి వెళ్ళి ఎలా బయటికి వెళ్దాం అనే విషయాలపై మనం చర్చించుకుందాం ఒక సార్. మాట Yeah, please go ahead, sir. రామ్మోహన్ గారు. ఎందుకంటే ఇది ఒడవని పంచాంగం కానీ అవును. ఈ మూడు ముక్కల ఆటలో ప్రజలు కూడా మౌన ప్రేక్ష నాలాగానే మీలాగానే పవన ప్రేక్షకులు అవుతున్నారు. వాళ్ళు లేదు సార్, అది మౌనం వహించడం వల్లనే కాదు సార్ ఈ రోజు ఇంత అయింది. అసలు సంగతి చెప్తాను. సార్ ఇప్పుడు ఇవాళ నేను టైం తప్పెందుకన్నా అంటే రేపటి అనుభవానికి వస్తే తత్వం బోధపడదు కదా. ఎల్లుండి నుంచి పాదయాత్ర మొదలవుతుంది. Exactly. రాత్రి పాదయాత్ర ఆగకపోతే నన్ను అడగండి. వర్షం పడుతుంది, రోజు వర్షం సాయంత్రం పడుతుంది. ఇప్పుడు వాన రాకడా ప్రాణం ఒకటి తెలియదు కానీ రాత్రిపూట అయితే వర్షం వస్తుంది. వర్షం రాత్రిపూట వచ్చిన వర్షం పోతే చుట్టపోటు కూడా పోవడం చుట్టపోటు పోతే వర్షం పోతుంది, అది వేరు. కానీ ఆగకపోతే అడగండి. నెంబర్ 1, మాకు అసూయ లేదు కాంగ్రెస్ పార్టీ మీద, ఎలాంటి అసూయ నాకో లేకుండా ఎవరికి లేదు. కానీ ఏమనుకుంటున్నానంటే అంతర్గత కలహాలు ఎట్లా ఉన్నాయి పార్టీలో దీన్ని గమనించడానికి పోయిన ఒక ఉదాహరణ చెప్తాను. వరంగల్కు ఒక 10 సార్లు పోవచ్చు ముఖ్యమంత్రిగా, 4-5 సార్లు పోయింది ముఖ్యమంత్రిగా 20 అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పటికి కలుస్తలేడు. ఆయన పోయినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారిని కలుస్తలేడు. నేను నాకు వాళ్ళ రాజకీయాలకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పోయినప్పుడు అక్కడ పార్టీ ఎమ్మెల్యేనే కార్యక్రమాలు కూడా హాజరవుతలేడు. ఇవి దారిని కూర్చు కాలాహాయ్. మనకు అర్థం చేసుకోండి, కార్తిక్ గారు ఎంత వెనకేసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిశ్రమ ఎక్కువ. ఇవాళ ఏమైంది 6 నియోజకవర్గాలు ఎందుకు తిరుగుతున్నది, 6 నియోజకవర్గాలు తిరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఆ జిల్లాల పరిస్థితులు ఎట్లా ఉంది తెలుసుకుందాం తిరుగుతుంది. మంచిదే కాదని ఎవరన్నా ఆమె తిరగొద్దని హక్కు కూడా ఎవరు మనకు లేదు. కానీ ఆమె ప్రజల తరఫున తిరుగుతున్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు 100 మన రోజులు 6 గ్యారెంటీలు 13 హామీలు సరసోబీసీ అని వాళ్ళు అంటున్నారు. 417 3 తేడా ఉంది అంటున్నారు కదా. ఇవాళ ఒక పని చేస్తే మంచి నా సలహా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు వెంబడవుతుంది కనుక అయ్యా మనం ఇచ్చిన హామీలలో ఎన్ని అయినాయి ఓ టిక్కు పెట్టుకుంటూ పోండి. ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. అటు ప్రతిపక్షము ఇది అధికార పక్షం 2 తిరుగుతున్నాయి, ఇల్లు తిరుగుతున్నారు కదా. మీరు కూడా ఏం చేస్తారంటే పాదయాత్రలో ఈ 10 కిలోమీటర్ల పాదయాత్ర అని నేనే స్పీడ్ గా నడిచేవాడిని. రోజుకి 6 కిలోమీటర్లు నడవడానికి ఫోన్ రాను 1 గంట పడుతుంది. మరి అటువంటిప్పుడు మీరు 1 గంట 2 గంటల 10 కిలోమీటర్లు ఎట్లా నడుస్తారో నాకైతే అర్థమైంది. రెండోది ఏంటంటే ఇవాళ ఆ లుకలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోవడానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద ఒక స్పై కెమెరా లాగా ఇది ఒక లిట్మస్ టెస్ట్ గా పోతుంది. నేను నా ఊహ. నా కాంగ్రెస్ పార్టీకి శత్రుత్వం లేదు, మంచిది అయితే మంచిదే కాదంటలేదు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ పథకాల అమల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు. కార్తిక్ గారితో సహా అంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే ఎవరో చీమలు పెట్టిన పుట్టలో పాములు కూర్చునే మాట వస్తున్నది. కనుక ఎవరికి అధికారం వచ్చింది గతంలో బీఆర్ఎస్ లో జరిగింది, ఇవాళ అదే జరుగుతుంది అన్నట్టు. బీఆర్ఎస్ లో కూడా గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి అందరూ చేసుకున్నారు కదా. ఇవాళ కూడా సగం మంది మంత్రులల్లో పక్క వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు సమాధానించడానికి, కార్యకర్తలు నేనున్నా అని చెప్పడానికి మీనాక్షి నటరాజన్ తిరుగుతుంది అనుకుంటున్నాను. మంచిదే. ప్రజల్లోకి పోతే అనుభవానికి ఒక్కడే మాట ముగిస్తాను నేను. రాహుల్ గాంధీ కూడా ఇదే అన్నారు, నేను ప్రజల్లో పోకముందు పాదయాత్ర చేయకముందు నేను చాలా సిగ్గారని ఎవరి దగ్గర పోకపోదును. అటువంటిది కన్యాకుమారి కాశ్మీర్ చేసినాక మాత్రం నాకు పరిణతి వచ్చిందని నేను కూడా అంటున్నాను. రాహుల్ గాంధీకి పరిణతి వచ్చింది. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ విలిపిస్తే కొన్ని వాస్తవాలు అర్థం కావు. నిజంగానే పథకాలు అమలు అయినాయా కాలేదా, ఇందిరామ ఇల్లు వచ్చినాయా రాలేదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎవరున్నారు, ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎవరు నివాసం ఉంటున్నారు, ఎవరు కిరాయికి ఇచ్చుకున్నారు అన్ని తెలుస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ పాదయాత్ర మంచిగా అయితే కాంగ్రెస్ పార్టీ మంచిగా పనికిరావాలని కోరుకుంటున్నా. ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో తప్పు లేదంటారు. ఎస్ సార్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శామ్యుల్ గారు ఉంటే మాత్రం ఒక కంక్లూడ్గా వారేమన్నా బయట ఇస్తారని మనం ఆశిస్తున్నాం. ఒకవేళ శామ్యుల్ గారు యూఆర్ దేర్? ఎనీవే శామ్యుల్ గారు లేరని అనిపిస్తుంది. ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే పాదయాత్ర కానివ్వండి లేకపోతే సమన్వయంగా వారి పార్టీకి సంబంధించిన శ్రేణులలో ఒక ఉత్తేజపూర్వమైన వాతావరణం తీసుకురావడానికి రాబోయే ఎన్నికల దృష్ట్యా వారు ఒక ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకోబోతున్నారో రేపటి నుంచి మనకు తెలిసి వస్తుంది. కాకపోతే ఈ నియోజకవర్గాల్లో మ్యాక్సిమం నియోజకవర్గాలు ఎస్సీలు ఎస్టీలకే పరిమితమే కాబట్టి సామాన్య ప్రజలకు ఇప్పుడు ఏదైతే ఓబీసీ విషయం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 42% ఏదైతే జరగబోతుందో ఆ విషయంలో కూడా ఎలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది ఆ విషయంపై కూడా పూర్తిగా అంటే మొత్తం పూర్తిగా ఒక కింది స్థాయి నుంచి వెళ్ళి ఎలా ఉన్నది అనే ఒక వారి దగ్గర ఆలోచన ఎలా ఉన్నది ప్రజలలో ఆ విషయంలో మొత్తం ఈ సమీకరించడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఫిఫ్త్
5th, 6th అండ్ 7th ఢిల్లీలో కూడా ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తూపోతున్నట్టుగా తెలిసింది. ఈ విషయంపై అనేక విషయాలను చూస్తే మాత్రం మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే పాదయాత్ర చేయబోతున్నారో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే యాత్రను కొనసాగించి సరైన పద్ధతిలో ఒక గాడిలో కాంగ్రెస్ పార్టీనే కాకుండా ప్రజా సమస్యల మీద దృష్టి సారించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఒత్తిడి తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన పాలన మనకు అందిస్తారని ఆశిస్తూ రేపు ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు శామ్యూల్ గారికి, రామ్మోహన్ గారికి, బీఆర్ఎస్ నాయకులైనటువంటి అమరేందర్ గారికి, బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. బోత్ సైడ్స్.